జనవరి 22, 2024 అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ. ఈ తేదీని ఎంచుకోవడం వెనుక ఒక అద్భుతమైన జ్యోతిష్య, చారిత్రక ఇంకా శాస్త్రీయ కారణం ఉందన్న విషయం బహుశా చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును, ఇది క్యాలెండర్లో గుడ్డిగా వేలేసి ఎంచుకున్న తేదీ అస్సలు కాదు. దీని వెనుక అత్యంత ఆశ్చర్యకరమైన లెక్కలు, ఒక అద్భుతమైన ఖగోళ వాస్తుశిల్పం దాగి ఉన్నాయని మన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో అత్యంత ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే సంఖ్య ఏదైనా ఉందా అంటే అది 84. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్దండ పండితులందరూ కలిసి లెక్కలు వేసి అత్యంత సూక్ష్మంగా నిర్ణయించిన ముహూర్తం సమయం కేవలం 84 సెకండ్లు. అవును, ఇది అక్షరాలా నిజం. అసలు అంత తక్కువ సమయాన్ని అంత పకడ్బందీగా ఎందుకెంచుకున్నారో తెలుసుకోవడం నిజంగా ఒక థ్రిల్లింగ్ జర్నీ లాంటిది. అసలు ఆ క్షణాన్ని ఎందుకు లాక్ చేశారో అర్థం చేసుకోవడానికి మనం ఈ ఎక్స్ప్లెయినర్లో ఒక 5 అంశాలను ఫాస్ట్గా చూసేద్దాం. 1. ఈ 84 సెకండ్ల రహస్యం. 2. శ్రీరాముడికి దీనికున్న చారిత్రక అనుబంధం. 3. ఆ సమయానికున్న గ్రహగతుల విశ్లేషణ. 4. చరిత్రకు ఇదెలా వారధిగా నిలిచింది. ఇక చివరగా దీని వెనుకున్న సైన్స్ మరియు విశ్వశక్తి. సరే, మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. అదే 84 సెకండ్ల రహస్యం. దీన్నే అభిజిత్ ముహూర్తం అని కూడా అంటారు. అసలు ఈ ముహూర్తమే ఈ ప్రాణప్రతిష్ఠకి ఎందుకు కేంద్ర బిందువైంది? ప్రతిరోజూ మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకు వస్తాడు కదా, సరిగ్గా ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:45 మధ్యలో ఉండే ఆ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. ఇందులో ఒక మ్యాజిక్ ఉంది. అదే విజయ యోగం. అంటే ఆ రోజున జ్యోతిష్యరీత్యా ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా ఈ ముహూర్తం ఒక అదృశ్య కవచంలా వాటన్నింటినీ అడ్డుకొని సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుందట. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాలం మనకిచ్చే ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ షీల్డ్ అనమాట. ఈ టైంలైన్ చూస్తే మనకే అర్థమవుతుంది వాళ్ళు ముహూర్తాన్ని ఎంత పకడ్బందీగా సెట్ చేశారో. 11:45కి ముహూర్తం మొదలైతే అందులో సూర్యుడి శక్తి పీక్ స్టేజ్లో ఉండే ఆ ఒక్క 84 సెకండ్లను మాత్రమే ప్రాణప్రతిష్ఠకి వాడారు. అంటే సరిగ్గా మధ్యాహ్నం 12:29 8 సెకండ్లకు మొదలై 12:30 32 సెకండ్లకు ముగిసిపోయింది. ఏమాత్రం అటూ ఇటూ అవ్వకుండా సెకండ్లతో సహా ప్లాన్ చేసిన అద్భుతమైన క్యాలిక్యులేషన్ ఇది. ఇక రెండవ అంశం, శ్రీరాముడి చారిత్రక అనుబంధం, ఒక పౌరాణిక ప్రతిధ్వని. అసలు ఈ టైమింగ్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి టైం ట్రావెల్ చేసి త్రేతాయుగంలోకి వెళ్ళాలి. త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టింది ఇదే మధ్యాహ్న సమయంలో. ఆ తర్వాత ఆయన 14 ఏళ్ల వనవాసం చేసినా, రాక్షసులను సంహరించిన ఆ యుద్ధాల శకమైన, చివరకు రావణుడిని మట్టుబెట్టి సాధించిన ఆ అంతిమ విజయమైన, వీటన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ఈ అభిజిత్ ముహూర్తం. రాముడి జీవితంలో జరిగిన ప్రతి ముఖ్యమైన ఘట్టం వెనుక ఈ అదృశ్యశక్తి ఉండటం విశేషం. అందుకే మన మూల గ్రంథాలు 2024లో జరిగిన ఈ ఈవెంట్ను ఏదో ర్యాండమ్గా జరిగిపోయిన విషయంగా చూడట్లేదు. సరిగ్గా రాముడు జన్మించిన అదే ప్రదేశంలో వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆ గడియలను మళ్లీ రీక్రియేట్ చేసినట్లుగా ఒక చారిత్రక పునరావృతంగా చెబుతున్నాయి. చారిత్రక ఘట్టాలు పునరావృతమవుతాయంటారు గదా, ఇక్కడ కూడా అదే జరిగింది. 3వ భాగం, గ్రహగతుల విశ్లేషణ, జ్యోతిష్య వాస్తుశిల్పం. సరే, పురాణాల సంగతి పక్కన పెడితే ఎగ్జాక్ట్గా ఆ 84 సెకండ్లలో ఆకాశంలో గ్రహాల పొజిషన్ ఏంటి? దీని కాస్త డీకోడ్ చేద్దాం. ఆ సమయంలో గ్రహాల ప్లేస్మెంట్స్ చూస్తే ఆశ్చర్యపోతాం. మేషలగ్నంలో కుజుడు ఉండటం వల్ల అదొక పవర్ఫుల్ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. ఇక మృగశిర నక్షత్రం వల్ల మందిరానికి పూర్తి రక్షణ, శాంతి లభిస్తాయి. ముఖ్యంగా లగ్నంలో ఉన్న గురువు, అలాగే కుంభంలో ఉన్న శని, ఈ రెండూ కలిసి ఈ ప్రదేశాన్ని భవిష్యత్లో ఒక గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా, అంటే ఒక ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతాయని మూలాలు చెప్తున్నాయి. ప్రతి గ్రహానికి ఒక స్పెషల్ డ్యూటీ ఇచ్చారన్నమాట ఇక్కడ మత్తిపోయే విషయం ఇంకొకటుంది. శ్రీరాముడు పుట్టినప్పుడు ఆయన జాతకంలో గ్రహాలు ఏ దారిలో అయితే ఉన్నాయో, ఈ 2024 ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా అచ్చం అవే గ్రహస్థానాలు ఏర్పడ్డాయి. వేల సంవత్సరాల తర్వాత ఈ రేంజ్ సింకింగ్ జరగడం నిజంగా ఒక ఆస్ట్రలాజికల్ మార్వెల్. అంటే ఇక్కడ కేవలం గుడి కట్టడం మాత్రమే కాదు, ఆ కాలాన్ని కూడా మళ్లీ వెనక్కి తీసుకొచ్చారన్నమాట. ఇక 4వ అంశం, చరిత్రకు వారధి, కాలంలో పోలికలు. దీన్ని కొంచెం బ్రాడ్ యాంగిల్లో చూస్తే మన భారతదేశ ఆధునిక చరిత్రలో
రెండు పూర్తిగా భిన్నమైన కాలాల మధ్య ఉన్న ఒక తటస్థమైన చారిత్రక పోలిక మనకు కనిపిస్తుంది. ఒకవైపు స్వాతంత్ర్యమొచ్చిన కొత్తలో నెహ్రూగారి టైంలో ఒక స్వతంత్ర దేశ ఆవిర్భావానికి తొలి అడుగుగా ఇదే అభిజిత్ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. అలాగే ఇప్పుడు మోదీగారి టైంలో ఒక జాతీయ పునరుజ్జీవనాన్ని, ఒక సాంస్కృతిక మైలురాయిని స్టార్ట్ చేయడానికి కూడా మళ్లీ ఇదే మధ్యాహ్న సమయాన్ని వాడారు. నాయకులు, పార్టీలు, కాలాలు వేరైనా ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి ఒకే రకమైన టైమ్ షీల్డ్ ని వాడటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇక చివరిది 5వ పాయింట్, సైన్స్ మరియు విశ్వశక్తి, ఒక స్థూల దృక్పథం. రోజులో ఇన్ని గంటల సమయముంటే అసలు మధ్యాహ్నం ఎండ పీక్స్లో ఉన్న టైంనే ఎందుకు లాక్ చేశారు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? లాజిక్ చాలా సింపుల్. మధ్యాహ్నం టైంలో సూర్యకిరణాలు అత్యంత తీవ్రతతో, మ్యాక్సిమం పవర్తో భూమిమీద పడతాయి కదా. ఆ టైంలో వచ్చే ఆ భౌతిక సౌరశక్తి ఒక కండక్టర్లాగా పనిచేస్తుంది. ఆ తీవ్రమైన కిరణాలు నేరుగా ఆ గుడి లోపలికి వెళ్ళి ఆ విగ్రహాన్ని, చుట్టుపక్కల వాతావరణాన్ని ఒక రకమైన కాస్మిక్ ఎనర్జీతో, అంటే విశ్వశక్తితో నింపేస్తాయని మూలాలు వివరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాచీన జ్యోతిష్యానికి, ఖచ్చితమైన ఖగోళశాస్త్రానికి మధ్య కుదిరిన పర్ఫెక్ట్ బ్లెండ్. అందుకే మన సోర్స్ మెటీరియల్ దీన్నంతటినీ ఒక పవర్ఫుల్ లైన్లో సమ్మరైజ్ చేసింది. ఈ రామమందిరం కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన ఒక ఫిజికల్ ఇంజనీరింగ్ కట్టడం మాత్రమే కాదు, అత్యంత ఖచ్చితమైన ఖగోళశాస్త్రం మరియు పకడ్బందీ కాలగణనతో నిర్మితమైన ఒక అద్భుతం. ఇదొక అద్భుతమైన ఖగోళ వాస్తుశిల్పం. ఇదంతా విన్నాక మన మైండ్లో ఒక ప్రశ్న మెదలక మానదు. ప్రాచీనకాలపు ఖగోళశాస్త్రాన్ని, ఆధునిక ఆశయాలను ఇంత పర్ఫెక్ట్గా సింక్ చేసిన ఈ 84 సెకండ్ల ముహూర్తం భవిష్యత్తులో భారతదేశం మళ్లీ తన చారిత్రక విశ్వగురువు స్థానాన్ని దక్కించుకోవడానికి ఒక బలమైన పునాదిగా మారుతుందా? ఈ బ్రహ్మాండమైన క్యాలిక్యులేషన్స్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో మనం రాబోయే కాలంలో చూడాల్సిందే.